ఆహా! మటన్ కూరండోయ్! అది గూడా దోసకాయ వేసి. అమ్మ చేసిన వంట సూపర్! రండి రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే అల్లం, వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ ఇక్కడ కొబ్బరి కొంచెం తక్కువ వేసుకున్నాను. చెక్క, లవంగాలు, ధనియాలు అండ్ ఇక్కడొచ్చేసి గసగసాలు. ఇవన్నీ కలిపి ముద్దలా చేసేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఈలోపు మటన్‌ని బాగా కడిగేసి దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం రుచికి సరిపడా అండ్ గొడ్డు కారం నేనిక్కడ కొంచెం ఎక్కువ యేసుకుంటున్నా. ఎందుకంటే మేము కారం తింటాం కాబట్టి. అండ్ మసాలా ముద్ద మొత్తం వేసి బాగా కలిపేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ మటన్ ముక్కలు గూడా వేసేసి బాగా కలిపేసుకొని దీంట్లో నుంచి నీరు గూడా వచ్చి బాగా కుక్ అయిన తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. సో, చూస్తున్నారు కదా! ఇలా మూత పెట్టేసి మధ్యలో ఒక 2 సార్లు అడుగంటకుండా తిప్పుకుంటూ పైకి ఆయిల్ ఇలా తేలుతూ ఉన్నప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసుకొని కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడొచ్చేసి నేను 3-4 విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడొచ్చేసి మటన్ కొంచెం ఆహ్, లేతదనమాట. సో, అందుకని ఈ విజిల్స్ అయితే సరిపోయింది. విజిల్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత తీసేసి దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మనకి దోసకాయ ముక్క ఉడికే వరకు మనం మటన్‌ని సిమ్‌లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఫైనల్‌గా కొత్తిమీర వేసేసుకొని ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే వేడి వేడిగా మటన్ దోసకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఆహా! వైట్ రైస్‌లో గనక తింటే అద్భుతంగా ఉంటుందండి. సో, నాకైతే ఈ స్మెల్ చూస్తూనేనే తినాలనిపిస్తుంది. అమ్మ గబగబాన వడ్డిచ్చేసింది. వేడి వేడిగా తింటూ ఉంటే ఉంది. చెప్పవసరలా నా మాటల్లో కన్నా నా మొహంలోనే ఎక్స్‌ప్రెషన్స్ తెలిసిపోతుంది. చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.